అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వీడియో నేను చాలా బాధతో చాలా వేదనతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రతిరోజు ఉదయం లెగగానే దేవుడు నాకేమిచ్చాడు, దేవుడు నాకేమిచ్చాడు, ఆస్తి ఇచ్చాడా, బంగారం ఇచ్చాడా, అంతస్తు ఇచ్చాడా, ఉద్యోగం ఇచ్చాడా, ఏమిచ్చాడు అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నించే వారికి వారు ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఉదయం లెగగానే ఈరోజు ఉదయం లెగగానే ఎన్ని వార్తలు వింటున్నామండి, ఎన్ని సంఘటనలు వింటున్నామండి. మా ఊరు పక్కన కారేపల్లి అనే ఒక మండలం ఉంటుంది. ఆ కారేపల్లి మండలంలో గంగారం తండ, ఆ గంగారం తండకు చెందినటువంటి ఒక సహోదరి చక్కని చదువుకుంది. 10th టాపర్, ఇంటర్లో టాపర్, మరి యూనివర్సిటీలో కూడా గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి గొప్ప ఉన్నత విద్యను అభ్యసించినటువంటి సహోదరి పేరు అశ్విని. ఈ సహోదరి మరి అగ్రికల్చర్లో మరి ఒక సైంటిస్ట్గా మరి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మరి అగ్రికల్చర్ ప్రొఫెసర్గా ఉంది, PhD చేసింది. మారుమూల తండాలో పుట్టి ఎంతో గొప్ప చదువుకున్నటువంటి ఆ సహోదరి నాకు ఇంతకుముందు తెలుసు. ఆ సహోదరి వీడియో నేను ఇంతకుముందు చూశాను. మా ఫ్రెండ్స్ కొంతమంది అమ్మాయి గురించి చెప్పారు. ఆ అమ్మాయి మోటివేషన్ స్పీచ్ ఇవ్వడము, తండాలు తిరిగేసేసి చాలామందిని ఎంకరేజ్ చేయడము, మోటివేట్ చేయడము చేస్తూ ఉండేది. తనను బట్టి మేము చాలా సంతోషించాం. వారి గ్రామం అంతా కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఉంది. ఎందుకంటే 10th అప్పుడు గ్రామానికి పేరు వచ్చింది, ఇంటర్ అప్పుడు గ్రామానికి పేరు వచ్చింది, గోల్డ్ మెడల్ సంపాదించినప్పుడు కూడా గ్రామానికి మంచి పేరు వచ్చింది. ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి సహోదరి దేవపూర్లో ఒక సెమినార్ ఉంది. ఆ సెమినార్లో పాల్గొనడానికి అర్ధరాత్రి 2 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. ఇక్కడ సూర్యాపేట ఖమ్మం హైవే రోడ్డు మరి కట్ట తెగిపోవడంతో వాహనాలన్నీ బంద్ అయిపోయినాయి. మరి ఈ మహబూబాబాద్ సైడ్ నుంచి మరిపేడ మండలం నుంచి బయలుదేరడానికి, వేరే రూట్ నుంచి వెళ్ళడానికి వాళ్ళు బయలుదేరారు. బయలుదేరినప్పుడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అక్కడ ఉన్నటువంటి ఆ వాగు ఏదైతే ఉన్నదో ఆ వాగు కట్ట తెగిపోయి కారు వరదలో కొట్టుకుపోవడం ప్రారంభమైంది. పాపం వరదలో కొట్టుకుపోతుంటే అప్పటికి మొబైల్ తీసి వాళ్ళ సహోదరుడికి కాల్ చేసి, అన్నా మేము వరదలో కొట్టుకుపోతున్నామన్నా, మమ్మల్ని బ్రతికించండి అన్నా అని చెప్పి ప్రాధేయపడ్డారంట. అయినా కానీ ఎవరు వచ్చి సహాయం చేసిన వాళ్ళు లేరు. మధ్యాహ్నానికి శవమై తేలారు. తన తండ్రి, ఆ సహోదరి, తన తండ్రి మోతిలాల్, ఆ సహోదరి అశ్విని ఇద్దరు కూడా మరి శవమై తేలారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆ వీడియో ఫొటోస్ చూసి చాలా గుండెలు తరక్కుపోయింది, గుండెలు పగిలిపోయేలాగా నేను ఏడ్చాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎంతో గొప్ప చదువుకున్నటువంటి ఆ సహోదరి, ఎన్నో ఆశలు పెట్టుకొని మరి పెంచినటువంటి తండ్రి కూడా, తండ్రి కూతురు ఒకటేసారి మరణించడం అనేది ఆ గ్రామ ప్రజలందరూ కూడా గుండెలు పగిలిపోయేలాగా ఏడుస్తూ ఉన్నారు. నాకు తెలిసినటువంటి సహోదరులు కూడా నాకు ఫోన్లు చేసి చాలా బాధపడ్డారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, గ్రామం అంతా చెప్పే సాక్ష్యం ఒకటే, అలాంటి అమ్మాయి మరలా మేము చూడలేము. ఆ అమ్మాయి చేయబట్టి మా పిల్లలు కూడా ఎక్కువగా చదివేవాళ్ళు, మా పిల్లల్ని కూడా చాలా ఎంకరేజ్ చేసేది ఆ అమ్మాయి అని చెప్పి అందరూ, తన బంధువులు, రక్త సంబంధికులు, గ్రామస్తులు అందరూ ఆ బిడ్డ గురించి సాక్ష్యం ఇస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఒక వ్యక్తి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారంటే బయటికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఇంట్లోకి రావడానికి చాలా కష్టం అయిపోతుంది. అది యాక్సిడెంట్ రూపంలో జరుగుతుందా ప్రమాదము, లేకపోతే ఇటువంటి వరదలలో కొట్టుకుపోవడం జరుగుతుందా,
లేకపోతే ఎవరైనా దాడి చేస్తారా, ఏం చేస్తారనేది అర్థం కావడం లేదు. అంటే ఒక వ్యక్తి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఇంటికి వచ్చేంత వరకు షూరిటీ లేదు. అందుకనే ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు పలుకుతున్నానంటే, ఎందుకు మాట్లాడుతున్నానంటే, గుండెలో ఒక వేదన. అంటే బయటికి వెళ్ళినటువంటి ఆ తండ్రి కూతురులో కానరాని లోకానికి వెళ్ళిపోయారు. కానీ దేవుడు నీకు, నాకు, మనకు, మనందరికీ మంచి ఆరోగ్యం, మంచి కాపుదల ఇస్తే దేవుడిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ప్రార్థన క్రైస్తవ జీవితానికి ఊపిరి లాంటిది. ఎప్పుడైతే క్రైస్తవ కుటుంబానికి ప్రార్థన ఊపిరిగా ఉంటుందో, దేవుని కాపుదల కూడా ఆయన కేడెముగా ఉంటాడట. ఆయన మనకు కేడెముగా ఉంటాడు. ఆయన మనకు కేడెముగా ఉండాలి అంటే ప్రార్థన మనలో ఉండాలి. భర్త ఎటైనా బయటికి వెళ్తున్నాడంటే భార్యగా నువ్వు గంటలు గంటలు ప్రార్థన చేయాలి. భార్య బయటికి వెళ్తుందంటే భార్య కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ పిల్లలు వెళ్తున్నారంటే పిల్లల కోసం ప్రార్థన చేయాలి. అపోస్తుడైనటువంటి పౌలు తిమోతితో చెప్తా ఉంటాడు, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వస్తాయి. ఎస్, అపాయకరమైనటువంటి కాలములు వచ్చాయి. ఈరోజు నేను పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు విజయవాడ మొత్తం మునిగిపోవడం. ఈరోజు ఖమ్మం అండి, ఖమ్మము నేను ఎప్పుడు చూడలేదండి. ముంపు ప్రాంతాలు, గోదావరి ముంపు ప్రాంతాలు మునిగిపోవడం చూశాను, కానీ అసలు ఖమ్మము మునిగిపోవడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే అపాయకరమైనటువంటి కాలములు వచ్చేసినాయి. ఈ అపాయకరమైనటువంటి దినాలలో ప్రార్థన పూర్వకంగా మన జీవితాలను మనం కట్టుకోవాలి. ప్రార్థన పూర్వకంగా మన పిల్లలను మనం కాపాడుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ప్లీజ్ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. దేవుడు నాకేమిచ్చాడు, దేవుడు నాకేం చేశాడు అని ఎవ్వరూ మాట్లాడదు. ఏమిచ్చాడో నీకు తెలియాలంటే ఒక్కసారి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి వెళ్ళి గంట నిలబడి చూడండి, దేవుడు మీకు ఏమిచ్చాడో అర్థమవుతుంది. లేకపోతే నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఒక 1 అవర్ అలా నిల్చొని చూడండి, దేవుడు మీకేమిచ్చాడో అర్థమవుతుంది. దేవుడు మీకేమిచ్చాడో అప్పుడు అర్థమవుతుంది. ఒక్క నిమిషానికి ఒక శవం, నిమిషానికి ఒక బాడీ, నిమిషానికి ఒకరు చనిపోతూ ఉంటారండి. ఒకరికి కాళ్ళు ఉంటే ఒకరికి చేతులు ఉండదు. ఇక్కడి నుంచి తెగి పడతాయి, ఈ కాళ్ళు 2 ఇరిగిపోతాయి, ఈ చేతులు ఇరిగిపోతాయి. 1 గంట గాంధీ హాస్పిటల్ కానీ నిమ్స్ హాస్పిటల్ కానీ వెళ్ళి చూస్తే దేవుడు మీకేమిచ్చాడో అప్పుడు అర్థమవుతుంది. దేవుడిచ్చినటువంటి చక్కని ఆరోగ్యం, దేవుడిచ్చినటువంటి చక్కని జీవితాన్ని కృతజ్ఞత కలిగి స్తుతులు చెల్లించి ఆయనకు నమ్మకముగా మీరు గనక ఉండగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో గొప్ప అద్భుతాన్ని జరిగిస్తాడు. కనుక మరి ప్రభువునందు నిద్రించినటువంటి అశ్వినికి, వారి నాన్నగారి మోతిలాల్ గారికి, మరి వారి కుటుంబానికి ఆ దేవుడే ఆదరణ కలిగజేయాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయకండి, ప్రార్థనని నిర్లక్ష్యం చేయకండి. ప్రార్థన పూర్వకంగా మీ కుటుంబాలు కట్టుకోవాలని దైవ సేవకునిగా నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.